బజ్జీలకే అంత జాగ్రత్త అని ఎందుకు చెప్పాడో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అయినా కానీ ఈ టైంలో వెళితే నన్ను రంగయ్య చిత్త కొడతాడు. నాకు అర్థమైంది, జాగ్రత్తగా తీసుకెళ్లడం చేత కాదారా అని. 2-3 రోజులు ఆగాక నేను రంగయ్య దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తాను. ఒసే సరస్వతి యొక్క ఆగవే, ఇదిగో చూడు, ఆ చెట్టు పక్కన ఏముందో. ఆ చెట్టు పక్కన ఏదో బ్యాగ్ ఉంది. కుంపదీసి అందులో ఏమైనా డబ్బులుంటాయి కావచ్చు, వెళ్ళి చూద్దాం పదా. అవునే లక్ష్మి, అయినా కానీ ఇక్కడే వేరే అంతా కాస్ట్లీ బ్యాగ్ ని ఇక్కడ పడేసి వెళ్లారు. అయినా కానీ అందులో డబ్బు ఉందో లేదంటే బాంబు ఉందో ఎవరికి తెలిసే. అంతే అంటావా సరస్వతి అక్క? ఒకవేళ బాంబు ఉంటే ఎలా? మనకెందుకులే, మనం ఇక్కడ నుండి పారిపోదాం. అయినా కానీ ఇలా పడేసిన బ్యాగుల్లో ఏదో ఒక మంత్రించిన నిమ్మకాయ లాంటివి కూడా పెడతారంట. మనకెందుకులే, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అవునే లక్ష్మి, మనకేం తెలిసే అన్నిటి గురించి. పద, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, అందులో ఏముందో ఏంటో.